ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభమైనటువంటి మీడియా ఎంతగా దిగజారుతుందో, తన విలువల్ని తానే ఎంతగా కాలరాసుకుంటుందో నిన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అంశం మనకు స్పష్టమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా ఒక గెజిటెడ్ అధికారిగా ఉన్నటువంటి గిరిజన మహిళ పట్ల ప్రధానమైనటువంటి 2 మీడియా ఛానళ్ళు, మరీ ముఖ్యంగా వాటి పేర్లు చెప్పడం కంటే అవి తెలుగుదేశం ఛానల్ అని చెప్పడంలో బాగుంటుందేమో. ఆ తెలుగుదేశం ఛానళ్ళు ఒక ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుని మీద వచ్చిన ఆరోపణలను వెనుక ముందు ఏం చూడకుండా దాన్ని బ్రేకింగ్ న్యూస్ లాగా మొత్తం ఈ సమాజానికి ఏదో నష్టం జరిగిపోయిందనే పద్ధతిలో ప్రచారం చేసి మీడియా విలువల్ని పాతరేసినటువంటి ఉదంతం నిన్న మనం చూడవచ్చు. ఒక మహిళ జీవితానికి సంబంధించినటువంటి వార్తను ప్రచురం చేసే విషయంలో ఒక మహిళా కుటుంబానికి సంబంధించినటువంటి గౌరవ ప్రతిష్టలకు భంగం జరుగుతున్నదనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఒక మహిళా గౌరవానికి భంగం కలిగే పద్ధతులలో వార్తలను ప్రచురిస్తే, కేవలం ఒక రాజకీయ ప్రత్యర్థి దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి వార్తలు ప్రచారం చేస్తే ఈ వార్తలలో బలైనటువంటి వాళ్ళు ఎవరనేది కనీస స్పృహ లేకుండా ఈ తెలుగుదేశం ఛానల్గా ముద్రపడ్డటువంటి 2 ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళు ఒక గిరిజన మహిళ పరువుకు భంగం కలిగే విధంగా, ఒక ఆమె గౌరవ మర్యాదలకు భంగం కలిగే విధంగా వార్తలు ప్రచురం చేయడం ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా? అసలు మీడియా తనంతువాను స్వీయ నియంత్రణ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది. కానీ ఈ ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని ఇటువంటి చిల్లర చేష్టల వల్ల మీడియా మీనే ఒక గౌరవం పోయే ప్రమాదం ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన మహిళ ఉదంతం దాన్ని మరింత స్పష్టం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక గెజిటెడ్ అధికారిగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక గిరిజన మహిళ పట్ల తన భర్త, తన భార్య నాకు సంబంధం లేకుండా గర్భం దాల్చిందని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని 2 ప్రధానమైనటువంటి మీడియా ఛానళ్ళు వెనుక ముందు ఏం చూడకుండా విస్తృతంగా దాన్ని ప్రచారంలో పెట్టి దాని మీద చర్చలు పెట్టడం, దాని మీద డిబేట్లు పెట్టడం, దాన్ని ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ప్రచారం చేయడం అంటే అది ఎంత నీచాతిమైనటువంటి నీచానికి దిగజారుతున్నారో అర్థం చేసుకోవాలి. అమెరికాలో స్థిరపడ్డటువంటి భర్త వచ్చి ఇక్కడ చేసిన ఆరోపణ ఏంది? నేను అమెరికాలో ఉండగా నా భార్య ఇక్కడ గర్భవతి అయింది, ఆమె గర్భానికి పలానా పార్టీకి చెందినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఎంపీ కారణం అని చెప్పేసి ఆయన ఫిర్యాదు చేశాను. మరి దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఏంటి చర్చకు తీసుకోకుండా, అయినా నేను అడిగేది ఏంటంటే, ఈ దేశంలో చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, చాలామంది కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు, చాలామంది వ్యక్తులు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, చాలామంది వ్యక్తులు విడిపోతున్నారు. ఆ విడిపోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, ఆ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకి చట్టం పరంగా అన్యాయం జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందుతున్నారు. కానీ చట్టంతో సంబంధం లేకుండా, న్యాయస్థానంతో సంబంధం లేకుండా ఈ 2 ప్రధానమైనటువంటి మీడియా ఛానళ్ళే సమాంతరమైనటువంటి తీర్పులు ఇస్తూ, సమాంతరమైనటువంటి న్యాయ వ్యవస్థగా వాళ్ళే ప్రచారంలో పెట్టుకుంటూ ఒక సమాంతరమైనటువంటి న్యాయ వ్యవస్థ నెలకొల్పినట్టు, వీళ్ళే న్యాయమూర్తులైనట్టు దా అంశం మీద డిబేట్లు పెడుతూ ఒక గిరిజన మహిళ పరువుకు భంగం కలిగించే పద్ధతి ఏదైతుందో ఇది మీడియా విలువలకు మంచిది కాదు. ఒకవేళ భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉంటే వాళ్ళు కోర్టుకు పోతారు, ఆమె గర్భానికి ఎవరు కారణమో ఆమె తెలుస్తుంది. కానీ దానికి మీకేం సంబంధం? ఒక ఎంపీ మీద భర్త ఆరోపణ చేస్తే ఆ ఎంపీని మీరు టార్గెట్ దృష్టిలో పెట్టుకొని, మీ వ్యతిరేకమైనటువంటి పార్టీకి సంబంధించిన వాడు కాబట్టి, ఆయన మీకు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి, ఆ రాజకీయ ప్రత్యర్థిని మీరు బదనాం చేయాలనే పేరు మీద ఓ గిరిజన మహిళను జీవితాన్ని నాశనం చేస్తున్నటువంటి స్పృహ సోయి లేకుంటే మీరు ఏ మీడియా వ్యవస్థను నడుపుతా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో గిరిజన ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించినటువంటి లేదా వైఎస్ఆర్సీపీ ఒక ఎంపీకి సంబంధించినది వార్త ఎట్లయింది, దాని వార్తగా మీరు ఎట్లా చూస్తారో నాకు అర్థం కాలేదు. ఏంటనంటే, ఒక మహిళ నన్ను పలానా వ్యక్తి మోసం చేసి నన్ను శారీరకంగా వాడుకొని, నన్ను ఒక పలానా వ్యక్తి లేదా పలానా రాజకీయ నాయకుడు నన్ను మోసం చేసిండు, నన్ను శారీరకంగా వాడుకున్నాడు, నేను గర్భం దాల్చిన తర్వాత నన్ను పట్టించుకోవడం లేదని మీ దగ్గరికి వస్తుంది వార్త అవుతుంది. కానీ ఆ మహిళ యొక్క భర్త ఇద్దరు విభేదాలతో విడిపోయిన తర్వాత ఆయన ఏదో ఒక ఆరోపణ చేసిండని ఆ ఆరోపణ తీసుకొచ్చేసి మీరు దాన్ని ప్రధానంగా వార్తగా ప్రచురం చేస్తే అసలు ఆమె కదా స్పందించాల్సింది, ఆమె కదా చెప్పాల్సింది నా గర్భానికి తండ్రి ఎవరని, ఆమె కదా చెప్పాల్సింది నన్ను ఎవరు మోసం చేసిందని, ఆమె కదా చెప్పాల్సింది నా జీవితానికి ఎవరు బాధ్యత వహించాల్సింది. కానీ మీరు ఎవరో విభేదాలను తీసుకొచ్చి, కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలను, భార్యాభర్తల మధ్యలో ఉన్న విభేదాలను మీడియా కేంద్రంగా మీరు చర్చిస్తూ మహిళల హక్కుల్ని మీరు భంగపరచడం, ఇది ఎట్లా మీడియా వ్యవస్థ అవుతుందో, మీరు ఎట్లా ప్రధాన ఛానల్ అవుతాయో మీరు ఎంత దిగజారుతుందో మీరు అర్థం చేసుకోవాలి. మీ రాజకీయ కక్షలో భాగంగా ఒక మహిళల్ని మీరు పావుగా చేశారు, ఆమెను బలిపశువు చేశారు. ఒక మాటలో చెప్పాలంటే మీ రాజకీయ కక్షల ద్వారా మీడియా వేదికగా ఒక గిరిజన మహిళను మీరు బలిపశువు చేశారు. ఆమె యొక్క వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత క్యారెక్టర్కు మీకు సంబంధం లేని అంశం, అది సమాజానికి కూడా సంబంధం లేని అంశం. వాళ్ళ కుటుంబమైనటువంటి విభేదాలు ఉంటే కుటుంబ న్యాయస్థానాలు ఉన్నాయి, కుటుంబంలో వాళ్ళు న్యాయం కోసం వెతుక్కుంటారు. కానీ ఒక మహిళల పరువును తీసుకొచ్చి బజార్లో పెట్టి దాని చుట్టూ చర్చ చేయడం అనేది
ఇది మీడియా విలువలకు తగునా? మీరు ఆలోచన చేయాలి.